పూణే నుంచి ముంబైకి ఎక్కే ట్రైన్ మేము ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అది 3కి వస్తుందని చెప్పారు, కాకపోతే 2కి వచ్చింది. డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాం. కొత్తగానే ఉంది ట్రైన్. సో ఇప్పుడే పన్వేల్ రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి పన్వేల్ రైల్వే స్టేషన్. మీకు బోర్డులో చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి పన్వేల్. లిఫ్ట్లో పైకి వెళ్ళిపోదాం. ఎగ్జిట్ లిఫ్ట్లోనే వెళ్ళాలంట. అరే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పన్వేల్. నైట్ ఇక్కడికే వచ్చి ఇక్కడే స్టే చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ముంబై వెళ్తున్నాం. అది కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి ఉల్వేనోడ్ అనే ప్లేస్కి వెళ్తాం. అక్కడ నుంచి చోలా అనే బస్సు వస్తుంది. అక్కడ నుంచి చోలా బస్సు ఎక్కేసి అతుల్ బ్రిడ్జ్ పైన, సీ వాటర్ పైన ఉన్న బ్రిడ్జ్, అతిపెద్ద బ్రిడ్జ్ అనమాట అది. దానిపైన మనం ముంబైకి వెళ్తున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ. సో క్యాబ్ కూడా రెడీగా వచ్చేసింది అండ్ ఓటీపీ చెప్పి ఎక్కేయడమే. భయ 5467 ఫ్రంట్ ఎక్కనా. చలో సో ఉల్వేలో బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసాం. ఇదే అనమాట బస్ స్టాప్. యాక్చువల్గా అటు సైడ్ ఉండాలి. మేము ఇంకా అక్కడ స్టే చేయడం అంటే కూర్చోడానికి లేదని చెప్పేసి ఇలా వచ్చేసాం. సో మనకి 8:07కి వస్తుంది బస్ ఇక్కడికి. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అయింది. ఇంకొక 15 మినిట్స్. అండ్ మేము ఇందాక కోకోనట్ వాటర్ తాగుదామని ఇక్కడికి వెళ్ళాం. 30 రూపీస్ అడిగాం. సరే అని చెప్పి 2 ఇచ్చాడు. తీసుకున్నాం, తాగాం. ఒక దాంట్లో కొబ్బరి ఉంటే కొట్టివని చెప్పాం, కొట్టించాడు. సో 30 ఎంత 60 కదా. మాకేం చేసాడు, మేము నిలబడి తెలుగులో మాట్లాడుతూ ఉన్నాం. మాకు 8 రూపీస్ వేసాడు. అరే 30 రూపీస్ కదా అంటే 30, ఒకటి 30 ఇంకోటి 50 అంటున్నాడు. ఎందుకు 50 అంటే కొబ్బరి ఉంది కదా లోపల అంట. వా అన్నావా. ఇది మేము బుక్ చేసిన బస్ అనమాట. చాలు ట్రాక్ చేద్దాం బస్ ఎక్కడ ఉందో. నేవీ ముంబైలో ఉంది. నేవీ ముంబై నుంచి ఇక్కడికి రావడానికి 24 మినిట్స్ పడుతుంది ఇంకా. ఓకే, సో మేమైతే మార్నింగ్ ఇక్కడ నుంచి, ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి ఇలా ఈ ఫ్లైఓవర్ పైన ఇక్కడికి వెళ్తాం, ముంబైకి. ఇక్కడికి కొలాబా వరకు వెళ్తాం. అదే అన్నమాట విషయం. ఇది చాలో బస్ ఇలా ఉంటుందన్నమాట. వచ్చేసి ఇలా పిక్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇది వచ్చేసి అతుల్ ఫ్లైఓవర్ పైన మనల్ని ముంబై తీసుకెళ్తుంది. ఏసీ బస్. యాక్చువల్గా ఈ యాప్లో నేను బుక్ చేశాను అనమాట. ఈ యాప్లో బుక్ చేయడం వల్ల నాకు ఈ బస్ 100 రూపీస్ పడింది, లేకపోతే 300 రూపీస్ అనమాట ఇక్కడ నుంచి. సో అక్కడ వచ్చేది మా బస్. ఇది ఎక్కేసి అతుల్ వాజ్పేయి సేతు పైకి, దానిపై నుంచి ముంబైకి వెళ్తున్నాం. ఓకే రా నీకు టికెట్ ట్యాప్ చేయాలి. ఓకే చాలా ఉన్నాయి ఇక్కడ. రింగ్ రోడ్ లాగా మొత్తం మెలకలు తిరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం అతుల్ సేతు పైకి ఎక్కేస్తున్నాం. సో అతుల్ సేతు ఎక్కేస్తున్నాం. ఇదే 21.8 కిలోమీటర్ సింగిల్ స్ట్రెచ్ బ్రిడ్జ్ అనమాట, నేవీ ముంబై నుంచి ముంబైకి. ఇది ఎక్కేసి మనం డైరెక్ట్ ముంబైలోని ప్రైమ్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. అదే తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా, అవన్నీ అక్కడే ఉంటాయి.
అండ్ మల్టిపుల్ వేస్ నుంచి ఫ్లైఓవర్ కనెక్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో ఇది లాంగెస్ట్ ఫ్లైఓవర్ అనమాట. ఐ మీన్ ఇలా సముద్రం పైన లాంగెస్ట్ ఈ ఫ్లైఓవర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉందో. కనిపించింది మొత్తం అదే అనమాట, 21.8 కిలోమీటర్స్. అబ్బో చాలా పెద్దగా ఉంది. ఇది మొత్తం సముద్రం పైన వేసారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నేవీ ముంబై ఉంది, నేవీ ముంబై. సో అది వచ్చేసి నేవీ ముంబై. అండ్ ఇదే ఫ్లైఓవర్ అతుల్ సేతు. మొత్తం సముద్రం పైన కట్టేశారు. ఇది వచ్చేసి ఇంకొక చలో బస్ మా పక్కనే ఉంటుంది. అంటే మేబీ ఇది ఆన్ టైంకి నడుస్తున్నట్టుంది. మాది ఒక 5 minutes డిలే ఉంది. అండ్ మోడ్స్లో వెళ్తున్నాడు అండి కొంచెం. అది చూసారా, అది ఓల్డ్ ముంబై. ఓల్డ్ ముంబై కాదు, ముంబై. అది ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది, అంటే కంటికి బాగా కనిపిస్తుంది, కెమెరాలు అంతగా కనిపించట్లేదు. అక్కడ చూసుకుంటే మనకి ఇంకొక ఫ్లైఓవర్ ఉంది, అది క్లోజ్ అయిపోయింది. చూపిస్తాం. ఇక్కడ నుంచి ముంబై ఎలా కనిపిస్తుంది అంటే జీడిఎస్ శాన్ ఆండ్రెయాస్లో ఫ్లైఓవర్ పైన ఉన్నప్పుడు ఊర్లు కనిపిస్తాయి కదా, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ అలా కనిపిస్తుంది. బిల్డింగ్స్ అయితే ఫ్లైఓవర్ పైన నుంచి అదిరిపోయి భలే కనిపిస్తున్నాయి. అంటే పక్కన ఆపితే అట్లీస్ట్ ఒక ఫోటో అయినా దిగచ్చు, కానీ ఆపరుగా. భలే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి బిల్డింగ్స్ అయితే. అండ్ ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ చూసుకోవచ్చు.